पूरा लोकल। నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడనే ఉంటానండి, పక్కన బాలం రైలా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను ఎవ్రీ ఇయర్ అయితే మోస్ట్లీ వస్తాను. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయింది, బట్ ఈసారి కూడా మిస్ అవ్వద్దు. నేను ఆల్రెడీ రీల్స్లో అండ్ ఛానల్స్లో చాలా చూసేసినాను కాబట్టి ఈసారి మిస్ అవ్వద్దు అని చెప్పి పక్కా వచ్చినాను. ఫస్టే వచ్చేసినాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది అట్లాంటి. యాక్చువల్లీ ఎంజాయ్మెంట్, ఈ కైట్స్ని చూసి చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. బికాస్ మన ఇది న్యాచురల్ ఫెస్టివల్ కదా, మన కల్చర్ ఇది. అండ్ ఇట్లాంటి ఫెస్టివల్స్ మనం మిస్ అయినామంటే ఇక మన కల్చరే మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ ఫెస్టివల్, ఈ 3 days 4 days అయితే మిస్ కాకుండా ఉండాలని చెప్పి అనిపిస్తుంది అండి. పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నది, నాకైతే కైట్ ఫ్లయింగ్ రాదు. బట్ ఎవరైతే అబ్బాయిలు అండ్ అమ్మాయిలైనా సరే, ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ప్లీజ్ కైట్ ఫ్లై చెయ్యండి. నాకు రాదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. టైం లేక కుదరక మన వర్క్లో బిజీ ఉండి చేయలేకపోతాము. బట్ టైం ఉన్న వాళ్ళు డెఫినెట్గా కైట్ ఫ్లయింగ్ చేయాలి, నేర్చుకోవాలి. మన కల్చర్ని ఇట్లనే ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ మనమే, వాళ్ళే రాకుండా మనమే వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి ఇలాంటి ఫెస్ట్ ఇంకా చేయాలని అనుకుంటున్నానండి. కైట్ ఫ్లయింగ్ మీకు రాదన్నారు కదా, చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేశాను. లైక్ నేను కూడా ఆబ్వియస్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ట్రై చేశాము. బట్ మేబీ అది ఇంకా నేను నేర్చుకోవడానికి ట్రై చేయలేదు. జస్ట్ టైంపాస్కి ట్రై చేసినాను, నేర్చుకోవడానికి చేయాలని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ డెఫినెట్గా ఒకరోజు అయితే నేను చేస్తాను అని అనుకుంటున్నా. ఇవన్నీ చూసి చాలా ఎక్సైట్మెంట్ ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కూడా ఒక కైట్ ఫ్లై చేయాలని చెప్పి చూసుకుంటున్నాను. ఇంటి దగ్గర అయితే చేస్తుంటాను. పిల్లలతో పాటు ఇక జస్ట్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తుంటే దాన్ని పట్టుకోవడానికి, లాగడానికి అవే ట్రై చేస్తుంటా. అంత పెద్దగా ఏం చేయలేదు ఇప్పటి వరకు. చాలా బాగుంటుంది. ఆ స్కైని చూస్తూ ఆ కైట్ అక్కడ ఎగురుతుంటుంది కదా, అది మన ఫీలింగ్స్ పైనకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంతే, చాలా ఎక్సైటెడ్ ఉంటుంది. మేము ఖైరతాబాద్ నుండి వచ్చామండి. ప్రతి ఇయర్ వస్తారా? అంటే ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడం. మేము ఇక్కడ 10 years నుంచి ఉంటున్నామండి. మా ప్రాపర్ మంచిర్యాల అండి. మేము ఇక్కడ సెట్ అయ్యాము. మా హస్బెండ్ ఇక్కడ ఏరియాలో చేస్తారు. సెట్ అయ్యాము ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చాము. బాగుందండి, చాలా బాగుంది. ఫుడ్ ఫెస్టివల్ ఇవి అంతా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. లేదండి, ఆ స్కూల్లో పిల్లలకు ట్రై చేద్దాం అనుకున్నాం కానీ లేదండి, ఎప్పుడు చేయలేదు. మేము ఫస్ట్ టైం వచ్చామని చాలా ఎక్సైట్గా ఉంది. ఇవన్నీ కైట్స్ చాలా బాగున్నాయి. అది ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్ట్ ఆల్సో వెరీ నైస్. వి ఎంజాయ్డ్. మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి ఖైరతాబాద్. అక్కడ నుంచి చూద్దామని వచ్చాం. మా ప్రాపర్ మంచిర్యాల నుంచి వచ్చారు కైట్ ఫెస్టివల్. ఎస్, చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్, మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? చూస్తుంటే చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి. ఇంటి దగ్గర పిల్లలు ట్రై చేస్తుంటే వాళ్ళ పక్కకు నించుంటాం కానీ